శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపే సంకష్టహరి చతుర్థి. ఈ రోజు ఈ రెండు వస్తువులను మీ జేబులో ఉంచుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు మొత్తం సిరి సంపదలతో నిండిపోవడం ఖాయమని చెప్పుకోవాలి. అయితే ఆ రెండు వస్తువులు ఏంటి, వాటిని జేబులో ఉంచుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇక మీకు దరిచేరబోతున్నాయి, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి చాలా ఓపిక ఎక్కువ. అలాగే మన అనుకున్న వ్యక్తులకు ఎంతటి ఇక సహాయం చేయడానికైనా అస్సలు వెనకాడరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయిలో దాదాపు రూపాయిని ఖర్చు పెట్టేటువంటి తత్వం కలవారు ఈ యొక్క కుంభరాశి వారని చెప్పుకోవాలి. అయితే రేపు సంకష్టహరి చతుర్థి. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు. చాలా మంది ఈ రోజున చేసేటువంటి పూజల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు వస్తువులు మీ జేబులో ఉంచుకొని రేపు ఒక్కరోజు పొద్దున్న తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసిన అనంతరం ఇక ఇల్లు సాయంత్రం లోపు మీ జేబులో తులసి ఆకును, అలాగే మీరు పూజ చేసినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో పూజ గదిలో నుంచి కానీ లేదా మీరు ఆలయంలోంచి తెచ్చుకున్నా సరే ఆ రెండింటిని కలిపి మీ జేబులో ఉంచుకున్నట్లయితే మీకు అఖండ రాజయోగం పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. అయితే ఆ కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం, అలాగే విద్యాభివృద్ధి, ఇలా మీరు అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వివరించితే ఇక మీకు మంచి పురోగతి పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు అనారోగ్య సమస్యలు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఆహారాలు తీసుకోవడం లేదా డైట్ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ రాశి వారికి కొన్ని రోజుల్లో ఇక అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు ఓ వ్యక్తి కారణంగా మంచి శుభ ఫలితాలు పొందుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, కానీ మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ యొక్క సంకష్టహరి చతుర్థి తర్వాత నుంచి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఎటువంటి సంఘటనలు అంటే మీ జీవితంలోనే అతిపెద్ద సంఘటనలు, అతిపెద్ద శుభవార్తలు కూడా ఈ రాశి వారు వినబోతున్నారు. వాటికి ఉదాహరణ, మీకు సంతాన లాభం లేకపోయినట్లయితే, మీరు ఎప్పటి నుంచో సంతానం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఇదే మంచి ఇక అవకాశం. అలాగే మీకు మంచి శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడం, మంచి ఆర్థిక పురోగతి, ఇంట్లో ఉన్నటువంటి మానసిక క్షోభ నుంచి బయటపడడం, మానసిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం లాంటివి మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి భూ వివాదాలు కొంతవరకు ఉన్నా చివరికి మీకు న్యాయపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, లేనిపోని ఇబ్బందులు కూడా మీరు బయటపడే అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఎటువంటి ఇక ఇబ్బందులు కలిగినా, మానసిక ఇబ్బందుల్లో ఉన్నా లేదా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటల నుంచి ఒక చిన్న ఆకుని తీసుకొని అలాగే పూజ చేసినటువంటి పువ్వుని మీ జేబులో ఉంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. తిరిగి దాన్ని సాయంత్రం పూట ఇక మీ యొక్క దేవుడి దగ్గర పటం దగ్గర పెట్టిన తర్వాత దాన్ని ఏదైనా నీటిలో ఇక పడేసి లేదా ఇక దాంట్లో ఉంచినట్లయితే, ప్రవాహంలో ఉన్నటువంటి నీటిలో పడేసినట్లయితే ఇక మంచి మీకు శుభవార్తలు ఇక కలిగే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.